సర్వస్థుతులు అల్లాహ్కే చెందుతాయి. ఆయన అత్యంత న్యాయవంతుడు, అత్యంత కరుణామయుడు, బలహీనుల మరియు దుర్బల వర్గాల రక్షకుడు. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు దీవెనలు కలుగుగాక. ఆయన మన జీవితంలోని అన్ని విషయాలలో న్యాయం, కరుణ మరియు గౌరవాన్ని బోధించారు. ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరాకతుహు. మొదటి భాగంలో మనం పవిత్ర ఖురాన్లోని అతి ముఖ్యమైన అధ్యాయాలలో ఒకటైన సూర అత్తలాక్, విడాకులు మరియు అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా ఇస్లాం యొక్క లోతైన జ్ఞానం మరియు దయను అన్వేషించాము. వివాహ ముగింపు. మీరు ఆ వీడియోను చూడకపోతే దయచేసి దాన్ని చూడండి. వీడియో శీర్షిక స్త్రీల హక్కులను రక్షించే సూర అత్తాలాక్ మరియు అల్లాహ్ యొక్క న్యాయం. ఈరోజు రెండవ భాగంలో తలాక్, ఖులా మరియు ఆర్థిక హక్కుల గురించి వివరించడానికి ప్రయత్నిస్తాము. సోదర సోదరీమణులారా, ఈ అంశం గురించి మాట్లాడే ముందు మన మాటలు ఒక నమ్మకం అని గుర్తుంచుకోండి మరియు మనం పంచుకునే దానికి అల్లాహ్ ముందు జవాబుదారులమై ఉంటాము. మనం చర్చిస్తున్న ప్రతిదీ ఖురాన్, సున్నత్ మరియు ప్రామాణికమైన తఫ్సీర్లో పాతుకుపోయింది. మేము మా వ్యక్తిగత అభిప్రాయాలను లేదా వివరణలను ఇవ్వము, కానీ మార్గదర్శకత్వాన్ని యథాతథంగా పంచుకుంటాము. మీకు అస్పష్టంగా అనిపించే ఏదైనా ఎదురైతే దయచేసి మార్గదర్శకత్వం కోసం సూరహ్ అత్తలాక్ మరియు సూరహ్ బఖరహ్ యొక్క తఫ్సీర్లను చూడండి. నిజమైన బోధనలను దృష్టిలో ఉంచుకుందాం మరియు తప్పుడు అభిప్రాయాలు లేదా మీడియా చిత్రణలకు లోనవ్వకుండా ఉందాం. ఈ వీడియోలో ఉపయోగించిన అన్ని రిఫరెన్సులు కూడా మేము వివరణ పెట్టే డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రస్తావించాము, తద్వారా మీరు దానిని చదవవచ్చు. అల్లాహ్ మన హృదయాలను ప్రకాశింపజేసి సత్యం వైపు నడిపించుగాక. ఆమీన్. ఇస్లాంలో వివాహం యొక్క పవిత్రత. సూరా అర్రం ఆయత్ 21లో అల్లాహ్ ఇలా అంటున్నాడు, మరియు ఆయన అల్లాహ్ గొప్ప సంకేతాలలో ఒకటి, మీలో నుండే మీకోసం జంటలను సృష్టించాడు, తద్వారా మీరు వారి వద్ద మనశ్శాంతి పొందుతారు, మరియు మీ మధ్య ప్రేమ, మవద్దత్ మరియు కరుణ, రహ్మ ఉంచాడు. నిశ్చయంగా ఆలోచించే ప్రజలకు ఇందులో ఖచ్చితంగా సంకేతాలు ఉన్నాయి. వివాహం ఒక వరం, ఓదార్పునిచ్చే మూలం మరియు ఒకరి విశ్వాసంలో సగం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఒక పురుషుడు వివాహం చేసుకున్నప్పుడు అతను తన మతంలో సగం పూర్తి చేశాడు, కాబట్టి మిగిలిన సగం విషయంలో అతను అల్లాహ్కు భయపడాలి. వివాహం అనేది గౌరవం, బాధ్యత, ప్రేమ, దయ మరియు నమ్మకం అనే అంశాలపై నిర్మించబడింది మరియు వీటిని కోల్పోయినప్పుడే వివాహం విఫలమవుతుంది. విడాకులు తప్పనిసరి దశగా పరిగణించబడిన రెండు చరిత్ర ఉదాహరణలను చూద్దాం. ప్రవక్త ఇస్మాయిల్ అలైహి సలాం ఉదాహరణ. ప్రవక్త ఇస్మాయిల్ అలైహి సలాం కథ వివాహంలో అనుకూలత మరియు పరస్పర గౌరవం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. ప్రవక్త ఇబ్రాహీం అలైహి సలాం తన కుమారుడు ఇస్మాయిల్ని చూడటానికి వెళ్ళినప్పుడు అతను లేడు మరియు అతని మొదటి భార్యను కలిశారు. ఆమె వారి పేదరికం మరియు కష్టాల గురించి ఫిర్యాదు చేసింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహి సలాం ఈ స్త్రీకి ఓపిక మరియు కృతజ్ఞత లేదని అర్థం చేసుకున్నారు, విజయవంతమైన వివాహానికి అవసరమైన గుణాలు. అతను ఇస్మాయిల్ కోసం తన తలుపు గడప మార్చమని సందేశం పంపాడు, ఇది అతని వివాహాన్ని పునరాలోచించమని రూపక సూచన. ప్రవక్త ఇస్మాయిల్ అలైహి సలాం తన తండ్రి జ్ఞానాన్ని అర్థం చేసుకుని తన మొదటి భార్య నుండి విడిపోయారు. తరువాత అతను ఓపికగల, కృతజ్ఞతతో కూడిన మరియు ఆతిథ్యమిచ్చే మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ప్రవక్త ఇబ్రాహీం అలైహి సలాం మళ్లీ వచ్చి రెండవ భార్యను కలిసినప్పుడు ఆమె వారి సవాళ్లు ఉన్నప్పటికీ సానుకూలంగా మాట్లాడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహి సలాం సంతోషించి ఇస్మాయిల్కు తన తలుపు గడపను ఉంచమని సూచించారు, ఈ వివాహాన్ని ధృవీకరిస్తూ. ఈ ఉదాహరణ మనకు విలువైన పాఠాలు నేర్పుతుంది. మంచి స్వభావంతో జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కీలకం, అనుకూలత లేనప్పుడు విడాకులు అనుమతించబడతాయి, మరియు కొన్నిసార్లు అసంతృప్తికరమైన వివాహంలో ఉండడం కంటే విడిపోవడం మంచిది. అయితే విడాకులను తేలికగా తీసుకోకూడదు లేదా సులభమైన మార్గంగా ఉపయోగించకూడదు, ముఖ్యంగా తల్లిదండ్రులు నిరాకరించినందువల్ల. ప్రవక్త ఇబ్రాహీం అలైహి సలాం అసాధారణమైన కరుణతో కూడిన ప్రవక్త
మరియు అల్లా ఆదేశంపై తన కుమారుడిని బలి ఇవ్వడానికి అతని సంసిద్ధత అతని అసాధారణమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. చాలామంది తల్లిదండ్రులకు ఈ స్థాయి ఓపిక లేదా ఆధ్యాత్మిక శక్తి ఉండదు. విడాకుల భావనను తప్పుగా అర్థం చేసుకోకుండా లేదా దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు తమ పిల్లల వివాహాన్ని నియంత్రించడానికి లేదా వారి నిర్ణయాలను ప్రభావితం చేయడానికి సాధనంగా ఉపయోగించకూడదు. చెల్లుబాటు అయ్యే కారణాలు లేకుండా విడాకుల డిమాండ్ చేయకూడదు. ఇది అణచివేతగా పరిగణించబడుతుంది మరియు న్యాయం మరియు కరుణ యొక్క ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకం. తల్లిదండ్రులు సాధ్యమైనప్పుడల్లా తమ పిల్లలకు ఆరోగ్యకరమైన వివాహాన్ని కొనసాగించడంలో మద్దతు ఇవ్వాలి. చివరికి, విడాకులు చివరి ఉపాయంగా ఉండాలి మరియు నిర్ణయం భార్యాభర్తల వద్ద ఉండాలి, తల్లిదండ్రులు లేదా సమాజాల వద్ద కాదు. వారు తమ పరిస్థితిని బాగా తెలుసుకునేవారు మరియు వారి నిర్ణయాన్ని గౌరవించాలి. హజ్రత్ జైనబ్ బిన్త్ జహ్ష్ రజీ అల్లాహు అన్హా ఉదాహరణ. జైద్ బిన్ హారిస్ రదియల్లాహు అన్హు నుండి జైనబ్ బిన్త్ జహ్ష్ రజీ అల్లాహు అన్హా వివాహం మరియు తరువాత విడాకులు విడిపోవడంలో గౌరవం గురించి లోతైన పాఠాలను అందిస్తుంది. జైనబ్ రజీ అల్లాహు అన్హా ప్రవక్త యొక్క బంధువు, ఖురైష్ నుండి వచ్చిన ఒక గొప్ప మహిళ. అయితే జైద్ విముక్తి పొందిన బానిస మరియు ప్రవక్త దత్తపుత్రుడు. ఇస్లామిక్ పూర్వ సామాజిక తరగతి అడ్డంకులను ఛేదించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు. అయితే వారు ఎంత ప్రయత్నించినా వారి మధ్య అననుకూలత ఉంది. జైద్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అనేకసార్లు వైవాహిక విభేదాల గురించి ఫిర్యాదు చేశాడు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదట అతను అల్లాహ్కు భయపడమని మరియు తన భార్యతో ఉండటానికి ప్రయత్నించమని సలహా ఇచ్చారు. చివరికి, సయోధ్య అసాధ్యం అని రుజువైనప్పుడు విడాకులు గౌరవంగా జరిగాయి. తరువాత అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జైనాబ్ రజీ అల్లాహు అన్హా ను వివాహం చేసుకోవాలని ఆజ్ఞాపించాడు మరియు ఈ వివాహం ఖురాన్లోనే సూరా అల్-అహ్జాబ్ ఆయత్ 37లో ప్రకటించబడింది. విడాకులు ఒక వ్యక్తి గౌరవాన్ని లేదా విలువను తగ్గించవని నిరూపిస్తుంది. జైద్ రదియల్లాహు అన్హు మరియు జైనాబ్ రజీ అల్లాహు అన్హా ఇద్దరూ అత్యంత గౌరవనీయమైన సహచరులుగా ఉన్నారు మరియు విడాకులు ఇరు పక్షాలకు అవమానాన్ని కలిగించలేదు. విడాకులు ఇష్టపడకపోయినా కొన్నిసార్లు అవసరమని మరియు అనుమతించబడతాయని మరియు దానిని దయ, గౌరవం మరియు పరస్పర గౌరవంతో నిర్వహించాలని ఈ ఉదాహరణ మనకు బోధిస్తుంది. ఇస్లాం విడాకులకు ఎందుకు అనుమతి ఇస్తుంది? ఇస్లాం విడాకులను ఎప్పుడూ ప్రోత్సహించదు. కానీ ఇస్లాం ఈ క్రింది పరిస్థితులలో రక్షిస్తుంది. వివాహం అనారోగ్యకరంగా మారితే, భార్యాభర్తలు ఒకరితో ఒకరు శాంతియుతంగా జీవించలేకపోతే, వారి హక్కులు దుర్వినియోగం చేయబడుతుంటే, భావోద్వేగ లేదా శారీరక వేధింపులు ఉంటే. సూరా నిసా ఆయత్ 130లో అల్లాహ్ ఇలా అన్నాడు, కాని ఒకవేళ వారు దంపతులు విడిపోతే అల్లాహ్ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరిని స్వయం సమృద్ధులుగా చేయవచ్చు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వోపగతుడు, మహావివేచనాపరుడు. విడాకులు వైఫల్యం కాదు, కొన్నిసార్లు అది అల్లాహ్ దయ. తలాక్ ప్రక్రియ సూరా బఖరా నుండి. ఇస్లామిక్ విడాకులు అంటే 3 సార్లు తలాక్ అని అరవడం కాదు. ఇది దశలవారీగా, ప్రశాంతంగా, వ్యవస్థీకృత చట్టపరమైన ప్రక్రియ. సూరా అల్ బఖరహ్ నుండి వివరణాత్మక విధానం. తలాక్, భర్త ప్రారంభించిన విడాకుల దశలను అర్థం చేసుకుందాం. న్యాయాన్ని నిర్ధారించడానికి మరియు సయోధ్యకు అవకాశాలను అందించడానికి అల్లాహ్ తలాక్ కోసం స్పష్టమైన విధానాలను ఏర్పాటు చేశాడు. సూరా అల్ బఖరహ్ ఆయత్ 228 నుండి 232 వరకు మరియు 229వ వచనంలో ప్రత్యేకంగా అల్లాహ్ ఇలా అంటాడు, విడాకులు 2 సార్లే. ఆ తర్వాత భార్యను సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి. మీరు వారికి ఇచ్చిన దానిలో నుంచి ఏమీ తీసుకోకూడదు, అయితే వారు అల్లాహ్ హద్దులను పాటించలేమని ఇద్దరూ భయపడితే తప్ప. ఖురాన్ నుండి తలాక్ కోసం వివరణాత్మక సరైన విధానం.
1. శుభ్రమైన కాలంలో మొదటి ఉచ్చారణ. భర్త తన భార్య పవిత్ర స్థితిలో ఉన్నప్పుడు, ఋతుస్రావం కాదు, మరియు ఆమెతో సన్నిహిత సంబంధాలు లేనప్పుడు ఒక తలాక్ చెప్పాలి. దీనిని తలాఖ్ సున్నత్ ప్రకారం విడాకులు అంటారు. 2. ఇద్దా కాలం. వేచి ఉండే కాలం. మొదటి తలాఖ్ తర్వాత భార్య ఇద్దా కాలంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఋతుస్రావం ఉన్న మహిళలకు 3 ఋతు చక్రాలు ఉంటుంది. అల్లాహ్ సూరా బఖరా ఆయత్ 228లో ఇలా పేర్కొన్నాడు: విడాకులు తీసుకున్న స్త్రీలు 3 నెలవారీ చక్రాల కోసం వేచి ఉండాలి. 3. సయోధ్యకు అవకాశం. ఇద్దా సమయంలో భర్త కొత్త వివాహ ఒప్పందం లేకుండా తన భార్యను తిరిగి తీసుకునే హక్కును కలిగి ఉంటాడు. ఖురాన్ సూరా బఖరా ఆయత్ 228లో ఇలా పేర్కొంది: వారి భర్తలు సయోధ్య కోరుకుంటే ఈ కాలంలోపు వారిని తిరిగి తీసుకునే హక్కును కలిగి ఉంటారు. 4. రెండవ తలాఖ్ మరియు ఇద్దా. సయోధ్య సంభవించినప్పటికీ సమస్యలు తిరిగి తలెత్తితే రెండవ తలాఖ్ ఇవ్వవచ్చు, తరువాత సయోధ్యకు అవకాశం ఉన్న ఇద్దా ఇవ్వవచ్చు. 5. మూడవ మరియు చివరి తలాఖ్. మూడవ తలాఖ్ ఇస్తే వివాహం తిరిగి రద్దు చేయబడుతుంది. భార్య తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలనుకుంటే ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకోవాలి, అతనితో వైవాహిక జీవితం గడపాలి మరియు ఆమె విడాకులు తీసుకుంటే లేదా వితంతువు అయితే ఆమె తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవచ్చు. ఈ కఠినమైన నియమం పురుషులు విడాకుల ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా నిరోధిస్తుంది. సూరా బఖరా ఆయత్ 2:30లో అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు: ఒకవేళ అతడు మూడవసారి విడాకులిస్తే ఆ తర్వాత ఆ స్త్రీ అతనికి ధర్మసమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప. ఒకవేళ అతడు రెండవ భర్త ఆమెకు విడాకులిస్తే అప్పుడు ఉభయులు, మొదటి భర్త, ఈ స్త్రీ, తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే అప్పుడు వారిద్దరూ తిరిగి కలవడంలో తప్పులేదు. ఇవి అల్లాహ్ నిర్దేశించిన హద్దులు. తెలిసిన ప్రజల కోసం ఆయన వీటిని వివరిస్తున్నాడు. ఈ ఆయత్ 230 ఆధారంగా కొన్ని సీరియల్స్ మరియు మీడియా సృష్టించిన ఒక అపోహ ఉంది. అది ఏమిటి అంటే మహిళలకు ఎటువంటి హక్కులు లేవని మరియు విడాకుల తర్వాత కూడా ఆమె మాజీ భర్త అతనికి నచ్చిన వ్యక్తితో ఆమె వివాహం చేసుకోవాలని బలవంతం చేయగలడని చూపిస్తుంది. తద్వారా ఆమె అతని నుండి విడాకులు తీసుకొని మళ్లీ ఆమె తన మాజీ భర్తను వివాహం చేసుకోవచ్చు అని చెబుతారు. ఇది పూర్తిగా తప్పు మరియు ఆయత్కు విరుద్ధం. వాస్తవానికి విడాకుల తర్వాత ఆమెను ఆమె మాజీ భర్త ఆదేశించలేడు. ఆమె స్వేచ్ఛాయుతమైన వ్యక్తి, అతను ఆమెకు మహర్మ్ కాదు, అతనికి ఆమెపై ఎటువంటి హక్కులు లేవు మరియు ఆమె జీవిత నిర్ణయాలు ఆమె మాత్రమే. కుటుంబం లేదా ఆమె మాజీ భర్తతో సహా ఎవరూ ఆమెను ఎవరి నిర్ణయాన్ని అనుసరించమని బలవంతం చేయలేరు. ఎవరైనా ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే వారు తీవ్రమైన పాపం చేస్తున్నారు. సూరా బఖరా ఆయత్ 230లోని ఖురాన్ వచనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది సంబంధాలను కాపాడుతుంది మరియు అల్లాహ్ పరిమితులను నిర్వహిస్తుంది, దోపిడీని అనుమతించదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇస్లాంలో మహిళలు అధికారం కలిగి ఉంటారు, వారు బానిసలు కాదు. తలాక్ సమయంలో భార్య మరియు భర్త హక్కులు. భార్య హక్కులు. ఇద్దా సమయంలో ఆర్థిక నిర్వహణ. ఇద్దా సమయంలో వైవాహిక ఇంట్లో నివాసం. ఆమెకు మహర్ ఇవ్వడం, ఇంకా పూర్తిగా చెల్లించకపోతే. సూరా అల్ బఖరా ఆయత్ 241లో ఖురాన్లో పేర్కొన్న విధంగా ముతహ్, ఓదార్పు బహుమతి. చిన్న పిల్లల కస్టడీ. సాధారణంగా భర్త హక్కులు. ఇద్దా సమయంలో విడాకులను రద్దు చేసే హక్కు, మొదటి లేదా రెండవ తలాక్ తర్వాత. తప్పుడు ఆరోపణలు చేయకూడదు లేదా అతని ప్రతిష్ట దెబ్బతినకూడదు. తన పిల్లలను కలవడానికి మరియు చూసుకోవడానికి ప్రాప్యత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ అనుమతించబడిన వాటిలో అత్యంత అసహ్యకరమైనది విడాకులు. ఈ హదీసు విడాకులు అనుమతించబడినప్పటికీ అది చివరి ప్రయత్నంగా ఉండాలని నొక్కి చెబుతుంది. హక్కుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి దయచేసి స్త్రీలను రక్షించే సూరా అత్తలాక్ మరియు అల్లాహ్ న్యాయం పై మా వీడియోను చూడండి. భర్త తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు ప్రత్యేక పరిస్థితులు. కుటుంబాన్ని పోషించే మరియు సంరక్షించే వ్యక్తిగా ఇస్లాం భర్తపై అపారమైన బాధ్యతను ఉంచుతుంది.
సూరా నిసా ఆయత్ 34లో అల్లాహ్ ఇలా అంటాడు: పురుషులు స్త్రీలకు రక్షకులు మరియు సంరక్షకులు, ఎందుకంటే అల్లాహ్ ఒకరికొకరు కంటే ఎక్కువ బలం ఇచ్చాడు మరియు వారు తమ వనరుల నుండి వారికి మద్దతు ఇస్తారు కాబట్టి. ఒక భర్త ఈ పవిత్రమైన నమ్మకాన్ని విడిచిపెట్టినప్పుడు ఇస్లాం పరిష్కారాలను మరియు హెచ్చరికలను అందిస్తుంది. మేము మీకు కొన్ని ఉదాహరణలను అందిస్తాము. ఉదాహరణ 1: భర్త భార్యను విడిచిపెట్టి మరొక స్త్రీని తిరిగి వివాహం చేసుకుని మొదటి భార్యకు పోషణ లేదా విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఇస్లామిక్ రూలింగ్: ఇది తీవ్రమైన అన్యాయం మరియు పెద్ద పాపం. భర్త బహుళ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడు. 1. పోషణను నిలిపివేయడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక పురుషుడు తాను పోషించే వారిని నిర్లక్ష్యం చేస్తే అది అతనికి తగినంత పాపం. 2. హాని కలిగించడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: హాని చేయడం లేదా ప్రతిస్పందించడం ఉండకూడదు. 3. వైవాహిక హక్కులను నెరవేర్చకపోవడం. అల్లాహ్ సూరా అన్-నిసా ఆయత్ 19లో ఆజ్ఞాపించాడు: వారితో దయతో జీవించండి. భార్యకు పరిష్కారాలు. ఇస్లామిక్ కోర్టు జోక్యం కోరండి. భార్య ఇస్లామిక్ న్యాయమూర్తి ఖాదీ ని సంప్రదించవచ్చు. వారు ఇలా చేస్తారు: భర్తను భరణం అందించమని లేదా విడాకులు మంజూరు చేయమని వారు ఆదేశిస్తారు. అతను రెండింటినీ నిరాకరిస్తే న్యాయమూర్తి ఆమె తరపున వివాహాన్ని రద్దు చేయవచ్చు. న్యాయ విడాకులు ఫస్క్: అతను ఆమెకు వాయిదా వేసిన అన్ని మహర్ మరియు భరణ బకాయిలను ఇవ్వాలి. పరిహారం లేకుండా ఖులా: భర్త తప్పు చేసినప్పుడు చాలామంది పండితులు భార్య తన మహర్ను తిరిగి ఇవ్వకుండా ఖులా కోరవచ్చని అంగీకరిస్తున్నారు. ఆర్థిక సహాయం కోరండి. ఆమె తనకు మరియు తన పిల్లలకు తక్షణ ఆర్థిక సహాయం కోసం కోర్టు ఆదేశాలను కోరవచ్చు అమలు విధానాలతో. సూరా బఖరా ఆయత్ 231లో అలాంటి పురుషులకు అల్లాహ్ హెచ్చరిక: వారికి హాని కలిగించడానికి లేదా వారికి వ్యతిరేకంగా అతిక్రమణ చేయడానికి వారిని ఉంచుకోవద్దు. అలా చేసేవాడు తనకు తాను అన్యాయం చేసుకున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు: నిజంగా మీ ప్రభువు మీ పనులపై నిఘా ఉంచుతాడు మరియు అణగారిన వారి ప్రార్థన పట్ల జాగ్రత్త వహించండి, ఎందుకంటే దానికి మరియు అల్లాహ్కు మధ్య ఎటువంటి అడ్డంకి లేదు. తీర్పు దినాన అటువంటి వ్యక్తి ఎదుర్కొంటాడు: తన కుటుంబాన్ని విడిచిపెట్టినందుకు జవాబుదారీతనం, చెల్లించని భరణానికి శిక్ష, ఇది తీర్చవలసిన అప్పు మరియు దుర్బలులను అణచివేసినందుకు అల్లాహ్ కోపాన్ని. ఉదాహరణ 2: భర్త తప్పిపోయినప్పుడు మఫ్ఖుద్. ఇస్లామిక్ రూలింగ్: భర్త జాడ లేకుండా తప్పిపోయినప్పుడు భార్య ఇస్లామిక్ న్యాయమూర్తి నిర్ణయించిన కాలం వరకు వేచి ఉండాలి. సాధారణంగా హనాఫీ పాఠశాల ప్రకారం 4 సంవత్సరాలు, మాధబ్ ప్రకారం మారుతుంది. ఈ కాలంలో అతనిని కనుగొనడానికి ప్రయత్నాలు చేయాలి. న్యాయమూర్తి అతను బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా అని దర్యాప్తు చేస్తారు. నిర్దేశించిన వ్యవధి తర్వాత ఎటువంటి సమాచారం కనుగొనబడకపోతే న్యాయమూర్తి వీటిని చేయవచ్చు. వివాహం రద్దు చేయబడిందని ప్రకటించడం, ఆమెను తిరిగి వివాహం చేసుకోవడానికి అనుమతించడం, లేదా సాక్ష్యాల ఆధారంగా అతన్ని చట్టబద్ధంగా చనిపోయినట్లు ప్రకటించడం. భార్య హక్కులు: అందుబాటులో ఉంటే అతని ఎస్టేట్ లేదా ఆస్తి నుండి భరణం. తగిన నిరీక్షణ తర్వాత వివాహ రద్దు కోసం కోర్టును ఆశ్రయించే హక్కు. ఆమె తిరిగి వివాహం చేసుకున్న తర్వాత అతను తిరిగి వస్తే ఆమె కొత్త వివాహం చెల్లుబాటు అవుతుంది. ఉదాహరణ 3: మానసికంగా లేదా శారీరకంగా అనారోగ్యంతో ఉన్న భర్త. ఇస్లామిక్ నియమం: భార్య హక్కులను కాపాడుతూ ఇస్లాం అనారోగ్యం పట్ల కరుణ చూపుతుంది. మానసిక అనారోగ్యం: భర్త పిచ్చివాడై వైవాహిక విధులను నిర్వర్తించలేకపోతే భార్యను అలాంటి వివాహంలో కొనసాగించాల్సిన అవసరం లేదు. ఆమె న్యాయపరమైన విడాకులు ఫస్క్ కోరవచ్చు. అనారోగ్యం శాశ్వతంగా లేదా దీర్ఘకాలికంగా ఉంటే, అది ఆమెకు భరించలేని కష్టాన్ని కలిగిస్తే, చికిత్స సాధ్యం కాకపోతే లేదా విజయవంతం కాకపోతే. శారీరక అనారోగ్యం: అనారోగ్యం వైవాహిక హక్కుల నెరవేర్పును నిరోధిస్తే. అనారోగ్యం అంటువ్యాధి మరియు ప్రమాదకరమైనది అయితే. అనారోగ్యం భార్యకు తీవ్ర కష్టాన్ని కలిగిస్తే.
భర్త సంరక్షణ పొందుతున్నారని నిర్ధారించుకుంటూ న్యాయమూర్తి ఆమెకు విడాకులు మంజూరు చేయవచ్చు. మాలికి పాఠశాల ప్రత్యేకంగా వైవాహిక సాన్నిహిత్యాన్ని నిరోధించే లేదా హాని కలిగించే అనారోగ్యాలకు విడాకులను అనుమతిస్తుంది. ముఖ్య గమనిక: భార్య ఓపికగా మరియు మద్దతుగా ఉండమని ప్రోత్సహించబడుతుంది మరియు అనారోగ్యంతో ఉన్న జీవిత భాగస్వామిని చూసుకోవడంలో గొప్ప బహుమతి ఉంటుంది. అయితే భారం భరించలేనిదిగా మారితే ఇస్లాం ఆమెను అలాగే ఉండమని బలవంతం చేయదు. ఒక ముస్లింకు అలసట, వ్యాధి, దుఃఖం లేదా బాధ వంటివి రావు. అది ముల్లుగుచ్చుకున్నప్పటికీ అల్లాహ్ దానికోసం అతని కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఆయిషా రజీ అల్లాహు అన్హా నివేదించారు. ఉదాహరణ 4: గృహ హింస మరియు వేధింపులకు ఇస్లామిక్ స్థానం. ఇస్లాం గృహ హింసను పూర్తిగా ఖండిస్తుంది. విడాకులకు ఇది స్పష్టమైన కారణాలలో ఒకటి. ఖురాన్ మరియు ప్రవచనాత్మక మార్గదర్శకత్వం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీలో ఉత్తములు తమ భార్యల పట్ల ఉత్తమంగా ప్రవర్తించేవారే, మరియు నేను నా భార్యల పట్ల ఉత్తముడిని. తన వీడ్కోలు ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: ఓ ప్రజలారా, మీ స్త్రీల విషయంలో మీకు కొన్ని హక్కులు ఉన్నాయన్నది నిజమే, కాని వారికి కూడా మీపై హక్కులు ఉన్నాయి. మీ స్త్రీలను బాగా చూసుకోండి మరియు వారి పట్ల దయ చూపండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ స్త్రీని లేదా బానిసను కొట్టలేదు. ఆయిషా రజీ అల్లాహు అన్హా ఇలా అన్నారు: అల్లాహ్ యొక్క దూత ఎప్పుడూ సేవకుడిని లేదా స్త్రీని కొట్టలేదు మరియు అతను తన చేతితో ఎవరినీ కొట్టలేదు. వేధింపులకు గురైన భార్యకు తక్షణ పరిష్కారాలు. 1. ముందుగా భద్రత కోరండి. ఆమె తనను మరియు తన పిల్లలను వెంటనే రక్షించుకోవాలి. ఇస్లాం జీవిత సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. 2. కుటుంబ జోక్యం. ఖురాన్లో సూర్ అన్-నిసా ఆయత్ 35లో సూచించిన విధంగా కుటుంబ సభ్యుల నుండి సహాయం కోరండి మరియు వారిద్దరి భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోతాయనే భయం మీకు కలిగితే అతని భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని మరియు ఆమె భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంధి చేసుకోగోరితే అల్లాహ్ వారి మధ్య ఐకమత్యం చేకూర్చవచ్చు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. 3. పరిహారం లేకుండా ఖులా. వేధింపులకు గురైన భార్య తక్షణ ఖులా కోరవచ్చు మరియు ఎటువంటి మహర్ లేదా పరిహారం తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు. 4. న్యాయపరమైన విడాకులు. హాని, దరర్ ఆధారంగా వివాహాన్ని వెంటనే రద్దు చేయడానికి ఇస్లామిక్ కోర్టును సంప్రదించండి. న్యాయమూర్తి తక్షణ విడాకులు మంజూరు చేయవచ్చు. 5. చట్టపరమైన రక్షణ. దేశంలో అందుబాటులో ఉన్న నిషేధ ఉత్తర్వులు మరియు చట్టపరమైన రక్షణను కోరండి. 6. సమాజ మద్దతు. మసీదు, ఇస్లామిక్ సంస్థలు మరియు గృహ హింస మద్దతు సేవల నుండి సహాయం కోరండి. వేధింపుల చేసే పురుషులకు అల్లాహ్ యొక్క తీవ్రమైన హెచ్చరిక. సూర్ నిసా ఆయత్ 36 మరియు 37లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: నిశ్చయంగా అల్లాహ్ గర్విష్ఠులను మరియు అహంకారులను ప్రేమించడు. ఎవరైతే తాము లోభులై ఇతరులకు లోభం నేర్పుతారో వారిని మరియు అల్లాహ్ తన అనుగ్రహంతో ఇచ్చిన దానిని దాచిపెట్టే వారిని అల్లాహ్ ప్రేమించడు. మరియు మేము సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు: నిశ్చయంగా ఈ లోకంలో ప్రజలను హింసించే వారిని అల్లాహ్ హింసిస్తాడు. తీర్పు దినాన అణచివేయబడినవారు అణచివేసేవారి మంచి పనుల నుండి తీసుకుంటారు. అణచివేసేవారికి మంచి పనులు లేకపోతే అణచివేయబడినవారి పాపాలు అతనిపై మోపబడతాయి. శారీరక వేధింపులు అనేది తీవ్రమైన జవాబుదారీతనంతో పరిష్కరించబడే ఉల్లంఘన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరు దివాలా తీశారో మీకు తెలుసా? పునరుత్థాన దినాన ఒక వ్యక్తి ప్రార్థనలు, ఉపవాసాలు మరియు దానధర్మాలతో వస్తాడు, కాని అతను ఈ వ్యక్తిని అవమానించాడు, అతనిని నిందించాడు, ఈ వ్యక్తి సంపదను తిన్నాడు, ఆ వ్యక్తి రక్తం చిందించాడు మరియు ఈ వ్యక్తిని కొట్టాడు. ప్రతి ఒక్కరికీ అతని మంచి పనుల నుండి ఇవ్వబడుతుంది.
స్కోరు పరిష్కరించబడటానికి ముందే అతని మంచి పనులు అయిపోతే వారి పాపాలు అతనిపై వేయబడతాయి మరియు అతను నరకాగ్నిలో పడవేయబడతాడు. ఈ కేసులలో న్యాయమూర్తి అధికారం. ఇస్లామిక్ న్యాయశాస్త్రం న్యాయమూర్తులకు ఖాదీ ఈ అధికారాన్ని మంజూరు చేస్తుంది. హాని నిరూపించబడిన వివాహాలను రద్దు చేయవచ్చు, తలాక్ అల్ తఫ్రీక్ లేదా ఫస్క్. తక్షణ నిర్వహణ మరియు పరిహారాన్ని ఆదేశించవచ్చు. ఆర్థిక బాధ్యతలను అమలు చేయవచ్చు. పిల్లల ఉత్తమ ప్రయోజనాల ఆధారంగా కస్టడీని మంజూరు చేయవచ్చు. భర్త తన బాధ్యతలను పాటించనందుకు జరిమానాలు విధించవచ్చు. ఇస్లామిక్ చట్టంలోని చట్టపరమైన సూత్రం ఇలా పేర్కొంది: దుర్వినియోగం తప్పనిసరిగా తొలగించబడాలి. ఖులా ఇది భార్యచే తీసుకునే విడాకులు. ఖులా అంటే ఏమిటి? ఖులా అనేది ఇస్లామిక్ విధానం. భర్త ఎటువంటి నిర్దిష్ట తప్పు చేయకపోయినా ఆమె వివాహాన్ని కొనసాగించలేనప్పుడు స్త్రీ తన భర్త నుండి విడాకులు కోరడానికి ఇది అనుమతిస్తుంది. వివాహంలో అనుకూలత లేకపోతే తనను తాను వివాహం నుండి విముక్తి చేసుకోవడం మహిళల హక్కు. అయితే భర్త తప్పు చేసినప్పుడు వదిలివేయడం, వేధింపులు, నిర్లక్ష్యం లేదా ఆమెకు ఆర్థిక హక్కులు ఇవ్వడంలో విఫలమైతే భార్య తన మహర్ను తిరిగి ఇవ్వకుండా ఖులా కోరవచ్చు లేదా ఇస్లామిక్ కోర్టు ద్వారా న్యాయ విడాకులు ఫస్క్ కోరవచ్చు. థాబిత్ ఇబ్న్ ఖైస్ భార్య తీసుకున్న ఖులా గురించి ఒక హదీసు. ఖులా గురించి అతి ముఖ్యమైన కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నుండి వచ్చింది. ఇబ్న్ అబ్బాస్ రజీ అల్లాహు అన్హు ఉల్లేఖించారు. థాబిత్ బిన్ ఖైస్ భార్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అంది: ఓ అల్లాహ్ దూత! థాబిత్ వ్యక్తిత్వంలో లేదా అతని మతంలో ఏవైనా లోపాలకు నేను అతనిని నిందించను, కాని ఇస్లాం స్వీకరించిన తర్వాత నేను కృతజ్ఞత చూపిస్తానేమోనని కుఫ్ర్ భయపడుతున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో, ఆయన ఆమెకు మహర్గా ఇచ్చిన తన తోటను తిరిగి ఇస్తారా? ఆమె అవును అని అన్నది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం థాబిత్తో తోటను అంగీకరించి ఆమెకు విడాకులు ఇవ్వండి అని అన్నారు. ఈ హదీస్ అనేక సిద్ధాంతాలను స్థాపిస్తుంది. ఖులా కోరుకోవడానికి స్త్రీకి వేధింపులు వంటి నిర్దిష్ట కారణాలు అవసరం లేదు. అననుకూలత మరియు వైవాహిక విధులను నిర్వర్తించలేదనే భయం చెల్లుబాటు అయ్యే కారణాలు. స్త్రీ సాధారణంగా తన మహర్ను తిరిగి ఇస్తుంది లేదా పరిహారం అందిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎటువంటి సుదీర్ఘ ప్రక్రియలు లేకుండా చాలా సులభతరం చేశారు. ఖులా విధానం. 1. భార్య అభ్యర్థన. భార్య తన భర్త వద్దకు వెళ్లి ఖులా కోరుతుంది, వివాహాన్ని ముగించాలనే తన కోరికను తెలియజేస్తుంది. 2. పరిహారంపై చర్చలు. సాధారణంగా భార్య తన మహర్ను తిరిగి ఇస్తుంది లేదా పరిహారంపై అంగీకరిస్తుంది. అయితే భర్త తనకు అన్యాయం చేసి ఉంటే ఆమె ఏమీ తిరిగి ఇవ్వవలసిన అవసరం ఉండకపోవచ్చు. అల్లాహ్ సూరహ్ బఖరా ఆయత్ 2:29లో ఇలా అంటున్నాడు: భర్తలు తమ భార్యలకు ఇచ్చిన కట్నం నుండి ఏదైనా తిరిగి తీసుకోవడం చట్టబద్ధం కాదు, దంపతులు అల్లాహ్ పరిమితుల్లో ఉంచుకోలేరని భయపడితే తప్ప. కాబట్టి వారు అల్లాహ్ పరిమితుల్లో ఉంచుకోలేరని మీరు భయపడితే భార్య భర్తకు విడాకులు ఇవ్వడానికి పరిహారం ఇస్తే ఎటువంటి దోషం లేదు. 3. భర్త అంగీకారం. భర్త అంగీకరిస్తే విడిపోవడం వెంటనే అమలులోకి వస్తుంది. తలాక్ మాదిరిగా కాకుండా ఖులా తక్షణ మరియు తిరిగి మార్చలేని విడిపోవడానికి దారితీస్తుంది, తుది తలాక్కు సమానం. 4. కోర్టు జోక్యం. భర్త నిరాకరిస్తే భార్య ఇస్లామిక్ కోర్టు లేదా న్యాయమూర్తిని సంప్రదించవచ్చు. న్యాయమూర్తి కేసును పరిశీలిస్తారు మరియు చెల్లుబాటు అయ్యే కారణాలు ఉంటే పరిస్థితులను బట్టి పరిహారంతో లేదా లేకుండా విడాకులు మంజూరు చేయవచ్చు. 5. ఇద్దా కాలం. భార్య తప్పనిసరిగా ఇద్దా వేచి ఉండే కాలం పాటించాలి, కాని భర్త ఈ కాలంలో ఖులాను రద్దు చేయలేరు, ఎందుకంటే ఇది తిరిగి పొందలేనిది. ఖులాలో హక్కులు. భార్య హక్కులు. అసంతృప్తికరమైన వివాహంలో బలవంతంగా ఉండకుండా విడాకులు కోరే హక్కు. భర్త ఆమెకు అన్యాయం చేసి ఉంటే ఆమె తన పూర్తి మహర్ను నిలుపుకోవచ్చు. చిన్న పిల్లల కస్టడీ. ఈ ప్రక్రియలో హాని చేయకూడదు లేదా బలవంతం చేయకూడదు. భర్త హక్కులు.
మహర్ లేదా అంగీకరించిన పరిహారాన్ని తిరిగి పొందడం, భార్య తప్పు చేస్తే లేదా అతని తప్పు లేకుండా విడిపోవాలని కోరుకుంటే. తన పిల్లలను కలవడానికి యాక్సెస్. విడిపోయే సమయంలో గౌరవప్రదమైన ప్రవర్తన. విడాకుల తర్వాత ఆర్థిక హక్కులు మరియు భద్రత. ఒక క్లిష్టమైన ప్రశ్న, ఇద్దా తర్వాత ఆమెను ఎవరు చూసుకుంటారు? ప్రియమైన సోదర సోదరీమణులారా, విడాకులు తీసుకున్న స్త్రీకి అతి ముఖ్యమైన ఆందోళనలలో ఒకటి, ఇద్దా కాలం ముగిసిన తర్వాత నాకు ఆర్థికంగా ఏమి జరుగుతుంది? ఇస్లాం పూర్తి జీవన విధానంగా ఈ ప్రశ్నకు సమాధానాన్ని అందించింది. స్త్రీ ఎప్పుడూ దుర్బలంగా లేదా నిరాశ్రయురాలిగా మిగిలిపోకుండా ఉండేలా చూసే సమగ్ర ఆర్థిక హక్కులు మరియు రక్షణలను మనం అర్థం చేసుకుందాం. విడాకుల తర్వాత తక్షణ ఆర్థిక హక్కులు. 1. చెల్లించని మహర్. మహర్లో ఏదైనా భాగం చెల్లించబడకపోతే అది వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. అల్లాహ్ సూరహ్ అన్-నిసా ఆయత్ 4లో ఇలా అంటున్నాడు, మరియు మీరు వివాహం చేసుకున్న స్త్రీలకు వారి కట్న కానుకలు ఉదారంగా ఇవ్వండి. మహర్ అనేది స్త్రీ యొక్క సంపూర్ణ హక్కు మరియు ఆస్తి. అది వాయిదా వేయబడినా, ముఖ్ఖర్ లేదా తక్షణ ముజ్జాల్ అయినా చెల్లించని ఏదైనా భాగాన్ని విడాకుల సమయంలో పరిష్కరించాలి. ఇది ఆమె నుండి తీసుకోలేని ఆర్థిక భద్రత. 2. ఇద్దా సమయంలో నిర్వహణ. 3 ఋతుచక్రాలు లేదా 3 నెలలు. ఇద్దా సమయంలో భర్త పూర్తి బాధ్యత. ఇల్లు. ఆమెకు వైవాహిక గృహంలో లేదా సమానమైన వసతిలో ఉండటానికి హక్కు ఉంది. ఆహారం మరియు పోషణ. పూర్తి ఆర్థిక సహాయం. దుస్తులు. ఆమె జీవన ప్రమాణాల ప్రకారం తగిన దుస్తులు. అన్ని జీవన ఖర్చులు, వైద్య సంరక్షణ, యుటిలిటీలు మరియు రోజువారీ అవసరాలు. అల్లాహ్ సుర్లో ఆజ్ఞాపించాడు, తలాక్ ఆయత్ 6, మీరు నివసించే చోట మీ స్తోమతకు అనుగుణంగా వారి నిరీక్షణ కాలంలో వారికి వసతి కల్పించండి. మరియు వారి బసను భరించలేనిదిగా చేయడానికి వారిని వేధించవద్దు. 3. ముత, ఓదార్పు బహుమతి. ఖురాన్ సూరహ్ బఖరా ఆయత్ 2:4-1లో విడాకులు తీసుకున్న మహిళలకు బహుమతిని ఆదేశించింది, మరియు విడాకులు తీసుకున్న మహిళలకు ఆమోదయోగ్యమైన దాని ప్రకారం ఒక ఏర్పాటు ఉంది, నీతిమంతులపై ఒక విధి. సూరహ్ బఖరా ఆయత్ 236లో కూడా ఇలా ఉంది, మీరు స్త్రీలను తాకకుండా లేదా వారికి ఒక బాధ్యతను పేర్కొనకుండానే విడాకులు ఇస్తే మీపై ఎటువంటి దోషం లేదు. కాని వారికి ప్రతిఫలం బహుమతిగా ఇవ్వండి, ధనవంతుడు తన సామర్థ్యం ప్రకారం మరియు పేదవాడు తన సామర్థ్యం ప్రకారం, ఆమోదయోగ్యమైన దాని ప్రకారం ఒక నిబంధన, మంచి చేసేవారిపై ఒక విధి. ముతా ఏమిటంటే, భర్త నుండి మాజీ భార్యకు తప్పనిసరి బహుమతి. అతని ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ధనవంతుడు ఎక్కువ ఇస్తాడు, పేదవాడు తమ స్తోమత ప్రకారం ఇస్తాడు. మహర్ మరియు నిర్వహణ నుండి వేరు చేయబడింది. ఆమె గౌరవాన్ని గుర్తించడం మరియు సంబంధం ముగింపు. 4. నిర్వహణలో బకాయిలు. వివాహ సమయంలో భర్త నిర్వహణ అందించడంలో విఫలమైతే అన్ని బకాయిలు చెల్లించాల్సిన అప్పుగా మారతాయి. ఇస్లామిక్ న్యాయమూర్తి ఈ చెల్లింపును అమలు చేయవచ్చు. గృహం. ఆమెకు వైవాహిక ఇంట్లో లేదా సమానమైన వసతిలో ఉండే హక్కు ఉంది. ఆహారం మరియు పోషణ. పూర్తి ఆర్థిక మద్దతు. బట్టలు. ఆమె జీవన ప్రమాణం ప్రకారం తగిన వస్త్రాలు. అన్ని జీవన ఖర్చులు, వైద్య సంరక్షణ, యుటిలిటీలు మరియు రోజువారీ అవసరాలు. అల్లాహ్ సూరా అత్-తలాక్ ఆయత్ 6లో ఆదేశిస్తున్నాడు, వారి నిరీక్షణ కాలంలో మీరు నివసించే చోట వారిని నివసించేలా చేయండి, మీ సాధనాల ప్రకారం. మరియు వారి బస చేయడం భరించలేనిదిగా చేయడానికి వారిని వేధించకండి. ఇద్దత్ తరువాత కొనసాగుతున్న ఆర్థిక బాధ్యతలు. ఉదాహరణ 1. పిల్లలు ఉంటే. ఇక్కడే ఇస్లాం స్త్రీలు మరియు పిల్లలు ఇద్దరిని రక్షించడంలో దాని గొప్ప జ్ఞానాన్ని చూపిస్తుంది. పిల్లల భరణపోషణ, నఫఖా. తండ్రి శాశ్వత బాధ్యత. తండ్రి తన పిల్లలు పరిణతి చెందే వరకు పూర్తి ఆర్థిక మద్దతు అందించాలి, వీటితో సహా ఆహారం, బట్టలు మరియు ఆశ్రయం. విద్య మరియు ఆరోగ్య సంరక్షణ. అన్ని జీవన ఖర్చులు. కస్టడీ ఎవరి వద్ద ఉన్నా ఈ బాధ్యత కొనసాగుతుంది. అల్లాహ్ సూరా అత్-తలాక్ ఆయత్ 7లో చెబుతున్నాడు,
సంపన్న వ్యక్తి తన సాధనాల ప్రకారం అందించనివ్వండి, మరియు పరిమిత వనరులు ఉన్నవాడు అల్లాహ్ అతనికి ఇచ్చినదాన్ని ప్రకారం అందించనివ్వండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి తను నిర్వహించే వారిని నిర్లక్ష్యం చేయడం తగినంత పాపం. కస్టడీ భరణపోషణ అదనపు చెల్లింపు. తల్లి పిల్లల కస్టడీ కలిగి ఉంటే తండ్రి ఆమెకు దీనికోసం కూడా చెల్లించాలి. ఉజ్రత్ అల్హదానా కస్టడీ రుసుము పిల్లలను పెంచడంలో ఆమె సమయం, సంరక్షణ మరియు కృషికి పరిహారం. ఇది పిల్లల భరణపోషణ నుండి వేరు. గృహం అతను ఆమెకు మరియు పిల్లలకు తగిన గృహం అందించాలి లేదా వారి వసతి కోసం అద్దె చెల్లించాలి. శిశు సంరక్షణకు సంబంధించిన అన్ని ఖర్చులు పిల్లలు కస్టడీ మారే వయస్సు చేరే వరకు లేదా పిల్లలు స్వతంత్రులు అయ్యే వరకు ఇది కొనసాగుతుంది. ఖురాన్ ప్రత్యేకంగా సూరా బఖరా ఆయత్ 233లో చెబుతోంది, తల్లులు తమ పిల్లలకు 2 సంపూర్ణ సంవత్సరాలు పాలివ్వవచ్చు, పాలివ్వే కాలాన్ని పూర్తి చేయాలనుకునే వారికి. పిల్లల తండ్రి ఆ కాలంలో తల్లికి సరైన భరణపోషణ మరియు బట్టలు అందిస్తారు. దీని అర్థం విడాకులు మరియు ఇద్దత్ తరువాత కూడా ఆమెకు పిల్లలు ఉంటే ఆమె పొందుతూనే ఉంటుంది. 1. పూర్తి పిల్లల భరణపోషణ, ఆహారం, బట్టలు, విద్య, వైద్యం. 2. ఆమె సేవల కోసం కస్టడీ రుసుము. 3. గృహం లేదా అద్దె చెల్లింపు. 4. ఇది సంవత్సరాల పాటు కొనసాగుతుంది, కేవలం ఇద్దత్ సమయంలో మాత్రమే కాదు. ఉదాహరణ 2. పిల్లలు లేరు లేదా పిల్లలు పెద్దవారయ్యారు. పిల్లలు లేకపోతే లేదా పిల్లలు పెద్దవారు మరియు స్వతంత్రులైతే ఇద్దత్ తరువాత మహిళ ఆర్థిక మద్దతు ఆమె కుటుంబ నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ కుటుంబ మద్దతు వ్యవస్థ. ఇస్లాం ఆర్థిక బాధ్యత యొక్క సోపానక్రమాన్ని స్థాపిస్తుంది. 1. ఆమె తండ్రి మరియు దగ్గరి పురుష బంధువులు. ఆమెకు ఆమె సంరక్షణ అవసరమయ్యే పిల్లలు లేకుంటే ఆమె తండ్రి లేదా దగ్గరి పురుష బంధువులు, సోదరులు, మామలు, మునుపటి వివాహం నుండి వయోజన కుమారులు ఆమెకు అవసరమైతే ఆమె నిర్వహణకు బాధ్యత వహిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీరు బాధ్యత వహించే వారితో ప్రారంభించండి, మీ తల్లి, మీ తండ్రి, మీ సోదరి, మీ సోదరుడు, ఆపై తదుపరి సన్నిహితుడు మరియు తదుపరి సన్నిహితుడు. 2. ఆమె స్వంత సంపాదన మరియు ఆస్తి. ఆమె అందుకున్న ఏదైనా మహర్ ఆమె ఇష్టానుసారం ఉపయోగించుకోవడానికి ఆమె ఆస్తి. ఏదైనా ముత, ఓదార్పు బహుమతి ఆమెది. ఆమె కలిగి ఉన్న ఏదైనా వారసత్వం లేదా ఆస్తి. ఆమె పని లేదా వ్యాపారం నుండి వచ్చే ఏదైనా ఆదాయం. ఇస్లాం మహిళలు ఆర్థికంగా చురుకుగా ఉండమని ప్రోత్సహిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి భార్య ఖదీజా రజీ అల్లాహు అన్హా విజయవంతమైన వ్యాపారవేత్త. 3. సమాజ బాధ్యత, జకాత్ మరియు బైతుల్మల్. ఆమెకు కుటుంబ మద్దతు లేకపోతే మరియు ఆమెకు నిజంగా అవసరం ఉంటే ఖురాన్లో సూరా అత్-తవాబా ఆయత్ 60లో పేర్కొన్న 8 వర్గాలలో ఒకటిగా జకాత్, దానధర్మాలు పొందే హక్కు ఆమెకు ఉంది. ఆమెను ఆదుకోవడానికి ఇస్లామిక్ స్టేట్ ట్రెజరీ, బైతుల్మల్ బాధ్యత వహిస్తుంది. ఎవరూ పేదరికంలో జీవించకుండా చూసుకోవడం ముస్లిం సమాజానికి సమిష్టి బాధ్యత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఎవరైతే సంపదను వదిలివెళ్తారో అది అతని వారసుల కోసం, మరియు ఎవరు ఆధారపడిన వారిని వదిలివెళ్తారో వారు మన కోసం సంరక్షించుకోవాలి. విడాకులకు సంబంధించిన వివిధ సందర్భాలలో ప్రత్యేక ఆర్థిక రక్షణలు. భర్త ఆమెను విడిచిపెట్టినప్పుడు లేదా ఆమెకు భరణపోషణ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు. ఇస్లామిక్ కోర్టు ఇలా చేస్తుంది. నిర్లక్ష్యం చేసిన సమయం నుండి బకాయి ఉన్న అన్ని భరణాలను ఇది లెక్కిస్తుంది. ఇది చట్టపరమైన మార్గాల ద్వారా చెల్లింపును అమలు చేస్తుంది. అవసరమైతే అతని ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది. ఆమె పట్ల ఉల్లంఘన హక్కులకు అతన్ని జైలులో పెడుతుంది. చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం వివాహాన్ని రద్దు చేసి ఆమెకు అన్ని ఆర్థిక హక్కులతో పాటు పరిహారం మంజూరు చేస్తుంది. భర్త తప్పిపోయినప్పుడు భరణం అతని తెలిసిన ఆస్తులు లేదా ఆస్తి నుండి వస్తుంది. అతనికి ఆస్తులు లేకపోతే ఆమె కుటుంబం లేదా రాష్ట్రం ఆమెకు మద్దతు ఇస్తుంది.
కోర్టు వివాహం రద్దు చేసినట్లు ప్రకటించిన తర్వాత ఆమె తన భర్త నుండి తన బకాయిలన్నింటినీ పొందుతుంది. అతను ఏదైనా ఆస్తిని వదిలివేస్తే, అతను మరణించినట్లు ప్రకటించబడితే ఆమెకు వారసత్వంగా హక్కు ఉండవచ్చు. భర్త మానసికంగా లేదా శారీరకంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు అతనికి ఆస్తులు ఉంటే నిర్వహణ అతని సంపద నుండి వస్తుంది. అతని కుటుంబం లేదా సంరక్షకుడు అతని వ్యవహారాలను నిర్వహిస్తాడు మరియు చెల్లింపును నిర్ధారిస్తాడు. అతని అనారోగ్యం కారణంగా విడాకులు కోరితే ఆమెకు ఇప్పటికీ అన్ని ఆర్థిక హక్కులు లభిస్తాయి. అతని పరిస్థితి కారణంగా ఆమె నిరుపేదగా ఉండదని కోర్టు నిర్ధారిస్తుంది. గృహ హింస కేసులలో వేధింపులు నుండి విడాకులు కోరడం వల్ల ఆమె ఎటువంటి ఆర్థిక హక్కులను కోల్పోదు. ఆమె ఏమీ తిరిగి ఇవ్వకుండా తన పూర్తి మహర్ను ఉంచుకుంటుంది. ఆమెకు ముత, అన్ని బకాయిలు మరియు పిల్లల సంరక్షణ లభిస్తుంది. బాధలకు అదనపు పరిహారం కోర్టు ఆదేశించవచ్చు. అనేక మధబ్లు ఆమెను గాయాలకు నష్టపరిహారం క్లెయిమ్ చేయడానికి అనుమతిస్తాయి. స్త్రీలను సశక్తీకరించడం ఇస్లాం యొక్క సమగ్ర విధానం. పనిచేసే హక్కు. ఇస్లాం స్త్రీలను పనిచేయడానికి మరియు సంపాదించడానికి పూర్తిగా అనుమతిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. వారు కుటుంబాలను కలిగి ఉండాలని ఎంచుకుంటే వారి ప్రాథమిక బాధ్యతలను రాజీ పడకుండా. ఇస్లామిక్ చరిత్ర నుండి ఉదాహరణలు. ఖదీజా రజీ అల్లాహు అన్హా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి భార్య, సంపన్న వ్యాపారి. రుఫైదా అలస్లామియా, వైద్య అభ్యాసకురాలు. అష్షిఫా బింత్ అబ్దుల్లా ఉమర్ రజీ అల్లాహు అన్హు నియమించిన మార్కెట్ ఇన్స్పెక్టర్. విడాకులు తీసుకున్న మహిళ చేయగలదు. వ్యాపారం మరియు వాణిజ్యం చేయవచ్చు. ఉపాధి కోసం వెతకవచ్చు. వృత్తిపరమైన సేవలను అందించడం. ఆస్తిని కలిగి ఉండండి మరియు నిర్వహించండి. ఆమె ఆదాయాలు పూర్తిగా ఆమె స్వంతం. వాటిని ఆమె నుండి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. వారసత్వ హక్కు. విడాకులు పొందిన స్త్రీకి వారసత్వ హక్కు. తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు, కొన్ని సందర్భాల్లో ఆమెను వీలునామాలో వదిలిపెట్టిన బంధువులు వారసత్వ హక్కు. పునర్వివాహం చేసుకునే హక్కు. ఇద్దా తర్వాత ఆమె తిరిగి వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉంది. పునర్వివాహం గౌరవప్రదమైన ఎంపిక మరియు ఇస్లాం విడాకులు తీసుకున్న మహిళల నుండి అన్ని కళంకాన్ని తొలగిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనేక మంది భార్యలు గతంలో విడాకులు తీసుకున్నవారు లేదా వితంతువులు. అటువంటి మహిళలను పునర్వివాహం చేసుకోవడంలో గౌరవాన్ని చూపిస్తుంది. ఆర్థిక అక్షరాస్యత మరియు స్వాతంత్ర్య హక్కు. ఖురాన్ ఆర్థిక విషయాలలో స్త్రీలను నేరుగా సంబోధిస్తుంది. సూరా అన్-నిసా ఆయత్ 32లో స్త్రీలు స్వతంత్రంగా ఆస్తిని కలిగి ఉండగలరు. స్త్రీలకు వ్యాపారం చేసే హక్కులు ఉన్నాయి. ఖదీజా రజీ అల్లాహు అన్హా వ్యాపారం నుండి ఆధారాలు. స్త్రీలు ఆర్థిక జ్ఞానంతో సహా జ్ఞానాన్ని కోరవచ్చు. పురుషుల అనుమతి లేకుండా మహిళలు తమ సొంత సంపదను నిర్వహించవచ్చు. జ్ఞానం. ఈ వ్యవస్థ ఆర్థిక భద్రతను ఎందుకు నిర్ధారిస్తుంది? 1. బహుళ భద్రతా వలయాలు. భర్త, పిల్లల, తండ్రి, కుటుంబం, సంఘం, రాష్ట్రం. 2. తక్షణ ఆస్తులు. మహర్ ప్లస్ ముతహ్ ప్లస్ తక్షణ నగదుకు సమానమైన బకాయిలు. 3. కొనసాగుతున్న ఆదాయం. పిల్లలు అయితే పిల్లల మద్దతు ప్లస్ కస్టడీ ఫీజు ప్లస్ గృహనిర్మాణం సంవత్సరాల తరబడి నెలవారీ ఆదాయానికి సమానం. 4. వ్యక్తిగత సాధికారత. పనిచేసే హక్కు ప్లస్ సొంత ఆస్తి ప్లస్ పునర్వివాహం దీర్ఘకాలిక స్వాతంత్ర్యానికి సమానం. 5. సామాజిక రక్షణ. జకాత్ ప్లస్ సమాజ మద్దతు ప్లస్ రాష్ట్ర బాధ్యత ఎవరూ విడిచిపెట్టబడని దానికి సమానం. 6. దుర్వినియోగ నిరోధం. తమ భార్యలను విడిచిపెట్టిన లేదా దుర్వినియోగం చేసే పురుషులకు తీవ్రమైన ఆర్థిక శిక్షలు. స్త్రీలకు సందేశం. మీ హక్కులు ఎల్లప్పుడూ రక్షించబడతాయి. ప్రియమైన సోదరీమణులారా, ఇస్లాం ప్రతి దశలోనూ వివాహ సమయంలో, విడాకుల సమయంలో, ఇద్దా సమయంలో మరియు ఇద్దా తర్వాత మీరు ఆర్థికంగా రక్షించబడతారని నిర్ధారించింది. మీరు భారం కాదు. మీరు బలహీనులు కాదు. ఎవరూ తీసివేయలేని హక్కులను అల్లాహ్ మీకు ఇచ్చాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ఇలా అన్నారు, వారిపై, భర్తలా, మీ హక్కులు ఏమిటంటే వారు మీకు తగిన విధంగా ఆహారం మరియు దుస్తులు అందించాలి. మరియు సూరా అత్-తలాక్ ఆయత్ 2 మరియు 3లో అల్లాహ్ ఇలా చెబుతున్నాడని గుర్తుంచుకోండి. మరియు ఎవరైతే అల్లాహ్కు భయపడతారో అతను అతనికి ఒక మార్గాన్ని సృష్టిస్తాడు మరియు అతను ఊహించని చోట నుండి అతనికి సమకూరుస్తాడు. పురుషులకు సందేశం: స్త్రీల పట్ల మీ ప్రవర్తనలో అల్లాహ్కు భయపడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చివరి ప్రసంగంలో ఇలా హెచ్చరించారు: స్త్రీల విషయంలో అల్లాహ్కు భయపడండి. నిశ్చయంగా మీరు అల్లాహ్ హామీపై వారిని తీసుకున్నారు మరియు అల్లాహ్ మాట ద్వారా వారితో సంభోగం మీకు చట్టబద్ధం చేయబడింది. మీ భార్యను పోషించడంలో విఫలమవడం, మీ పిల్లలను విడిచిపెట్టడం లేదా విడాకులు తీసుకున్న స్త్రీని నిరాశ్రయురాలిని చేయడం పాపమే కాదు, కఠినంగా తీర్పు ఇవ్వబడే నేరం. మీరు అన్యాయంగా దాచుకున్న ప్రతి పైసా మీరు జవాబుదారీగా ఉండే అప్పు. విడాకులు తీసుకున్న మహిళలకు ఆచరణాత్మక సలహా. విడాకుల తర్వాత తక్షణ చర్యలు: 1. ప్రతిదీ నమోదు చేయండి. అన్ని ఆర్థిక ఒప్పందాలు, మహర్, బకాయిలు మరియు కోర్టు ఆదేశాల రికార్డులను ఉంచండి. 2. మీ హక్కులను తెలుసుకోండి. మీ నిర్దిష్ట పరిస్థితి గురించి నమ్మకమైన ఇస్లామిక్ పండితుల నుండి జ్ఞానాన్ని పొందండి. 3. చట్టపరమైన వ్యవస్థను ఉపయోగించండి. మీ హక్కులను అమలు చేయడానికి ఇస్లామిక్ కోర్టులను సంప్రదించడానికి వెనుకాడకండి. 4. కుటుంబ మద్దతును కోరండి. మీకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న మీ కుటుంబంతో తిరిగి కనెక్ట్ అవ్వండి. 5. మీ భవిష్యత్తును ప్లాన్ చేయండి. పని, విద్య లేదా వ్యాపార అవకాశాలను పరిగణించండి. 6. కమ్యూనిటీ వనరులను కోరండి. ఇస్లామిక్ సంస్థలు, మహిళా సహాయ సమూహాలు మరియు సామాజిక సేవలతో కనెక్ట్ అవ్వండి. 7. మీ గౌరవాన్ని కాపాడుకోండి. మీరు ఏ తప్పు చేయలేదు. విడాకులు అనుమతించదగిన పరిష్కారం, అవమానం కాదు. 8. అల్లాహ్పై నమ్మకం ఉంచండి. అతను అర్-రజ్జాక్, అందించేవాడు. మీ భరణపోషణ అతని నుండి వస్తుంది, వివిధ మార్గాల ద్వారా. సోదరసోదరీమణులారా, ఇస్లాం ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మరియు ఏ బలహీన వ్యక్తిని అసురక్షితంగా వదిలివేయదు. విడాకులు తీసుకున్న మహిళలకు ఆర్థిక భద్రతా వ్యవస్థ సమగ్రమైనది, బహుళ స్థాయిలు మరియు గౌరవప్రదమైనది. ఇది తక్షణ హక్కులు, నిరంతర మద్దతు, కుటుంబ బాధ్యత, వ్యక్తిగత సాధికారత మరియు సమాజ సంఘీభావాన్ని మిళితం చేస్తుంది. విడాకుల తర్వాత స్త్రీ ఎప్పుడూ ఆర్థికంగా బలహీనంగా భావించకూడదు, ఎందుకంటే ఆమెకు తక్షణ ఆస్తులు ఉన్నాయి, మహర్, ముతా. ఆమెకు పిల్లలు ఉంటే, సంవత్సరాలుగా ఆమెకు నిరంతర ఆదాయం ఉంటుంది. ఆమెకు కుటుంబం ఉంది, వారు ఆమెను పోషించాల్సిన బాధ్యత ఉంది. ఆమెకు పనిచేసి సంపాదించే హక్కు ఉంది. అవసరమైతే ఆమెకు సమాజం యొక్క జకాత్ ఉంది. ఆమె రాష్ట్ర బాధ్యత. ఆమెకు అల్లాహ్ భరణపోషణ వాగ్దానం ఉంది. ఈ బోధనలను న్యాయం మరియు కరుణతో అమలు చేద్దాం మరియు విడాకులు తీసుకున్న మహిళ భయం లేదా పేదరికంలో జీవించని సమాజాలను సృష్టించుదాం. అల్లాహ్ సూరా తలాక్ ఆయత్ 2 మరియు 3లో చెబుతున్నాడు, మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల జాగ్రత్తగా ఉంటారో అతను వారికి ఒక మార్గం చేస్తాడు మరియు వారు ఎప్పుడూ ఊహించలేని మూలాల నుండి వారికి అందిస్తాడు. పిల్లల కస్టడీ, హదానా. ఇస్లాం పిల్లల కస్టడీపై వివరణాత్మక మార్గదర్శకత్వం ఇస్తుంది, పిల్లల సంక్షేమానికి అన్నిటికంటే ప్రాధాన్యత ఇస్తుంది. సాధారణ సిద్ధాంతాలు. తల్లి ప్రాధాన్యత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిల్లలపై తల్లి ప్రాథమిక హక్కును స్థాపించారు. ఒక స్త్రీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అంది: ఓ అల్లాహ్ దూత, నా గర్భం నా ఈ కుమారునికి ఒక పాత్ర, నా రొమ్ములు అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చాయి, నా ఒడి అతనికి ఆశ్రయం ఇచ్చింది. ఇప్పుడు అతని తండ్రి నాకు విడాకులు ఇచ్చాడు మరియు అతన్ని నా నుండి దూరం చేయాలనుకుంటున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: మీరు తిరిగి వివాహం చేసుకోనంతవరకు మీకు అతనిపై ఎక్కువ హక్కు ఉంటుంది. కస్టడీ మార్గదర్శకాలు. వయస్సు ఆధారిత కస్టడీ. చిన్న పిల్లలు సాధారణంగా అబ్బాయిలకు 7 సంవత్సరాల వరకు, అమ్మాయిలకు యౌవనం వరకు తల్లితో ఉంటారు, ఎందుకంటే వారికి తల్లి సంరక్షణ అవసరం. ఈ వయస్సు తరువాత
పిల్లలు ఎంచుకోవచ్చు లేదా పిల్లల ఉత్తమ ప్రయోజనాల ఆధారంగా కస్టడీ పునఃపరిశీలించబడవచ్చు. హనఫీ పాఠశాల అబ్బాయిని 7 సంవత్సరాలలో మరియు అమ్మాయిని 9 సంవత్సరాలలో ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. కస్టడీ కోసం షరతులు. కస్టోడియల్ తల్లిదండ్రులు ముస్లిం అయి, వివేకవంతులై, నమ్మదగినవారై, సంరక్షించగల సామర్థ్యం కలిగి ఉండాలి. విడాకుల తర్వాత కూడా తల్లి కస్టడీని కలిగి ఉంటుంది. ఆమె తిరిగి వివాహం చేసుకోకపోతే, చాలామంది పండితుల ప్రకారం, అయితే కొత్త భర్త బిడ్డకు దగ్గరి బంధువు అయితే కొంతమంది పండితులు దానిని అనుమతిస్తారు. తండ్రి బాధ్యతలు. ఆర్థిక భరణపోషణ ఎల్లప్పుడూ తండ్రి బాధ్యత. కస్టడీ ఎవరి వద్ద ఉన్నా తండ్రి సందర్శించే మరియు ప్రధాన నిర్ణయాలలో, విద్య, మతం, పాల్గొనే హక్కును కలిగి ఉంటాడు. అతను గృహం మరియు మద్దతు అందించాలి. పునఃస్థాపన సమస్యలు. ప్రత్యేక పరిస్థితులలో తప్ప తల్లిదండ్రులిద్దరూ పిల్లలతో మరొకరి ప్రవేశాన్ని పునఃస్థాపన చేయకూడదు. ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో ప్రధాన సూత్రం పిల్లల సంక్షేమం మరియు ఉత్తమ ప్రయోజనాలు, మస్లహా. విడిపోవడం యొక్క మర్యాద. తలాక్ లేదా ఖుల ద్వారా అయినా, అల్లాహ్ సూరా బఖరా ఆయత్ 231లో విడిపోవడంలో గౌరవాన్ని ఆదేశిస్తున్నాడు. మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చి వారు తమ నిరీక్షణ కాలం ముగింపును దాదాపు చేరుకున్నప్పుడు వారిని గౌరవంగా ఉంచుకోండి లేదా గౌరవంగా వెళ్లనివ్వండి. కాని వారికి హాని కలిగించడానికి లేదా వారి ప్రయోజనాన్ని తీసుకోవడానికి మాత్రమే వారిని ఉంచుకోకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నొక్కి చెప్పారు, మీలో అత్యుత్తములు తమ భార్యలకు అత్యుత్తమంగా ఉంటారు. ఇది విడిపోవడం సమయంలో కూడా వర్తిస్తుంది. 2 పక్షాలకు మార్గదర్శకాలు. 1. గోప్యతను కాపాడుకోండి. వైవాహిక సమస్యలను ప్రచారం చేయకండి లేదా మాజీ జీవిత భాగస్వామిని కించపరచం చేయకండి. 2. న్యాయవంతంగా ఉండండి. అన్ని ఆర్థిక మరియు కస్టడీ బాధ్యతలను నెరవేర్చండి. 3. గౌరవాన్ని పరిరక్షించండి. మీ మాజీ జీవిత భాగస్వామి గురించి మంచిగా మాట్లాడండి లేదా మౌనంగా ఉండండి. 4. పిల్లలను రక్షించండి. పిల్లలను ఎప్పుడూ ఆయుధాలుగా ఉపయోగించవద్దు లేదా వారిని తల్లిదండ్రులకు మార్చకండి. 5. మధ్యవర్తిత్వం కోరండి. తుది నిర్ణయం తీసుకునే ముందు ఖురాన్లో సూచించిన విధంగా మధ్యవర్తిత్వాన్ని కోరండి. 6. అల్లాహ్ జ్ఞానంపై నమ్మకం ఉంచండి. బహుశా మీరు మీకు మంచి అయ్యే దానిని ద్వేషిస్తారు మరియు మీకు చెడ్డ అయ్యే దానిని ప్రేమిస్తారు. అల్లాహ్కు తెలుసు మరియు మీకు తెలియదు. సోదరులు మరియు సోదరీమణులారా, వివాహం ఒక వరం మరియు ఆ వరం భారంగా మారినప్పుడు విడాకులే పరిష్కారం. ఇస్లాం వివాహం యొక్క పవిత్రతను మరియు వ్యక్తుల గౌరవాన్ని రెండింటినీ గౌరవిస్తుంది. ప్రవక్త ఇస్మాయిల్ అలైహి సలాం మరియు హజ్రత్ జైనాబ్ రజీ అల్లాహు అన్హా ఉదాహరణల ద్వారా కొన్నిసార్లు విడిపోవడం అవసరమని మరియు గౌరవప్రదమని మనం నేర్చుకున్నాము. తలాక్ మరియు ఖుల విధానాలు అల్లాహ్ దయ. ఎవరు, పురుషుడు లేదా స్త్రీ, భరించలేని పరిస్థితిలో చిక్కుకోకుండా నిర్ధారిస్తాయి. ఈ ప్రక్రియలు హక్కులను రక్షిస్తాయి, సయోధ్యను ప్రోత్సహిస్తాయి మరియు అందరి గౌరవాన్ని కాపాడుతాయి. మనం వివాహంలోకి ప్రవేశిస్తున్నా లేదా దురదృష్టవశాత్తు వివాహాన్ని ముగించినా, తఖ్వా, అల్లాహ్ పట్ల స్పృహ, న్యాయం మరియు కరుణతో అలా చేయాలని గుర్తుంచుకోండి. అల్లాహ్ మన వివాహాలను బలోపేతం చేయుగాక మరియు విడిపోవడం అవసరమైతే దానిని దయ మరియు గౌరవంతో నిర్వహించడానికి ఆయన మనకు జ్ఞానాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సూరహ్ అత్ తలాక్ ఆయత్ 2 మరియు 3లో ఇలా అంటున్నాడు, ఎవరైతే అల్లాహ్ను జాగ్రత్తగా చూసుకుంటారో అతను వారికి ఒక మార్గాన్ని సృష్టిస్తాడు మరియు వారు ఎన్నడూ ఊహించలేని వనరుల నుండి వారికి సహాయం చేస్తాడు. అల్లాహ్ మనల్ని దీవించుగాక. వివాహాలలో దయ, ఇళ్లలో శాంతి, అణచివేతకు గురైన వారికి న్యాయం, బాధలకు ధైర్యం, తప్పు చేసిన వారికి మార్పు కోసం మార్గదర్శకత్వం మరియు మన కుటుంబాలకు వెలుగు. ఆమీన్. ఈ అంశంపై వీడియో చేయడానికి కారణం, మనలో చాలామందికి వివాహం, తలాక్ మరియు ఖులకు సంబంధించిన చట్టం మరియు అది పురుషులపై ఏ ఆర్థిక బాధ్యత విధిస్తుందో తెలియదు. మనకు తెలిసిన ఏకైక విషయాలు మీడియా నుండి మరియు చాలా సమయాలు అది అర్ధ సత్యాన్ని చూపిస్తుంది. ఈ వీడియో ప్రజలకు అవగాహన కలిగించడానికి కాబట్టి వారు పాపం చేయకూడదు మరియు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో మేము అందించిన సూచనలను దయచేసి చదవమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.
మేము మా వ్యక్తిగత అభిప్రాయాలను లేదా వివరణలను ఇవ్వము, కానీ మార్గదర్శకత్వాన్ని యథాతథంగా పంచుకుంటాము. మీకు అస్పష్టంగా అనిపించే ఏదైనా కనిపిస్తే, దయచేసి మార్గదర్శకత్వం కోసం సూరహ్ అత్తలాఖ్ మరియు సూరహ్ బఖరహ్ యొక్క తఫ్సీర్ను చూడండి. ప్రామాణికమైన బోధనలను గుర్తుంచుకోండి మరియు తప్పుడు అభిప్రాయాలు లేదా మీడియా చిత్రణల ద్వారా మోసపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీరు మా వీడియోలను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జజాకుం అల్లాహు ఖైరాన్.